డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కోరుకున్నది సాధించలేకపోతున్నారంట. అంటే మామూలుగా మీరు అన్నారు, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనం ఏది అనుకుంటే అది అవుతుంది అని అంటారు కదా. అఫర్మేషన్స్ కానీ మనం బలంగా కోరుకోవాలంటారు. కానీ దీనివల్ల కోరుకుంది కూడా జరగట్లేదు అనేది కొంతమంది వాదన ఉంది. ఎందుకు జరగవు అంటారు అలాగా? వాస్తవంగా ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఆచరించే విధానంలో తేడా. అంటే 100కి 99 మందికి జరగాలమ్మా. ఆ ఒక్కరికి కూడా 100 మందికి జరగాలి. కానీ వీళ్ళు చేసే విధానం తెలియక కానీ, అడిగేటప్పుడు ఒక క్లారిటీ లేక కానీ చేసే తప్పే. వాస్తవంగా మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగాలి అంటే ముందు మనం మారాలి. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ వీడియోలో చెప్పినా ఇదే వర్డ్ చెప్తున్నాం. ముందు మనం మారాలి. మనం ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు మనకి తీరపోవడానికి కారణం ఏంటంటేరా, కర్మ సిద్ధాంతంలో కూడా వాడు చెప్తాడు, పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలితమే ఈ జన్మ. ఆ కర్మ పరిపక్వతకి వస్తే గాని, అంటే తీరే సమయం వస్తే గాని మనం అనుకున్న కోరికలు తీరవు అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమంటున్నాం? కర్మలతో పనేమి లేదు. మీ విజువలేషన్ కానీ, అలాగే మీ అఫర్మేషన్స్ కానీ, మీరు ఎప్పుడైతే యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారో వెంటనే తీరతాయని. మరి ఇవన్నీ కనెక్ట్ అయితే అంటే కనెక్ట్ అవ్వటానికి ముందు మీరేం చేయాలి అనేది ఇంపార్టెంట్. అంటే మనలో 4 ఆలోచనలు ఉండాలి. ఏంటి అంటే 10 మందికి సేవ చేయాలి. మనకు వచ్చిన ధనంలో 10 మందికి హెల్ప్ చేయాలి. అదే నేనన్నా చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో, 10% చారిటీ చేయాలి. దీనితో పాటుగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి, అలాగే ప్రేమించాలి. వారిని తెలుసో తెలియకో మన ఇంట్లో ఉంటున్నారుగా అని చెప్పి చులకన భావనతో మాట్లాడకూడదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని మీరు గౌరవించటం లేదో, మాట వల్ల కానీ చేతల వల్ల కానీ వాళ్ళని బాధ పెట్టారో, మీ మేనిఫెస్టేషన్స్ జరగవు. ఎందుకని? ఈ భూమి మీదకి రావడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనకి ప్రతి ఒక్క బిడ్డకి కూడా భారంగా మారి అనాథ శరణాలయాల్లో జాయిన్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలా చేస్తే మీరు చేసే మేనిఫెస్టేషన్స్ మీకు జరగవు. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఉపయోగపడదు. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది? ఈ పంచభూతాలు మనకి ఎలా తెలియజేస్తాయి అంటే పరీక్ష పెడతాయి. నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు అంతర్గతంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకుని, నీలో నిన్ను చూసుకుని, ఎక్కడ తప్పు చేశావో, నీ జీవితంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అవి సరి చేసుకున్న రోజు యూనివర్స్ కానీ, పంచభూతాలు కానీ, మనం నమ్మిన దైవం కానీ వెంటనే మన కోరికలు తీరుస్తారు. అమ్మ, మీకు ఒకటే గుర్తు, యూనివర్స్ కి మన కోరికలు తీర్చడానికే ఉంది. ఏంజల్ దేవతలు కూడా మన కోరికలు తీర్చడానికే, భగవంతుడు కూడా మన కోరికలు తీర్చడానికే ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాదు అని ఎవరికి చెప్పరు. 100కి 100 మందికి 100కి 100% వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. కానీ అది అందుకునే స్థితి నీలో లేనప్పుడు ఆ కోరికలు మీకు తీరవు. ఆ స్థితి లేకపోవడం అంటే మీలో కామ, క్రోధ, మద మాత్సల్యాలు గనక ఉన్నా, కోపం, ఈర్ష, ద్వేషం ఉన్నా, ప్రతినిత్యం చిన్న మాటకి పెద్ద మాటకి భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, ఇరుగు పొరుగు వారిపైన కానీ గొడవలకు వెళ్ళటం, ఎదుటివాడు బాగుంటే చూడలేకపోవటం, ఇలాంటి మనస్తత్వం మీలో ఉంటే మీ విజువలేషన్ కానీ అఫర్మేషన్స్ కానీ జరగవు. కాబట్టి నాకు జరగట్లేదు అనే ముందు, లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్టా కాదా అనే ఆలోచన వచ్చే ముందు మీలో మీరు చూసుకుని, నేను ఈ విధంగా మారానా, మారలేదు, ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే నాలో కోపం వచ్చిందా, నాలో కోరికలు ఎక్కువైనాయా అంటే ఏది తేడా ఉందో చూసుకుని అది మార్చుకునే ప్రయత్నం మనం చేయాల్సిందే. మనం మారి అప్పుడు నువ్వు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో చేసేటప్పుడు అలా జరగట్లేదు, చాలా కష్టంతో ఉందన్న వాళ్ళు ఏ టైంకి అయితే వాళ్ళు చేశారో రేపు అదే టైంలో లేచి అదే టైంకి మీరు అఫర్మేషన్ చేయాలి. ఒకే టైం మెయింటైన్ చేయాలి, ఒకే దిక్కులో కూర్చోవాలి, ఒకే ప్లేస్ లో కూర్చోవాలి. ఇలా ఒక 11 రోజులు కానీ, 21 రోజులు కానీ, 45 రోజులు కానీ, 90 రోజులు కానీ చేసి చూడండి. మనకి ఎలాంటి కోరికైనా, అది కారు, ఇల్లు,
అదేవిధంగా బంధాల్లో సఖ్యత, ఉద్యోగం, ప్రమోషను, ఆరోగ్యం, అసలు సమస్య ఏదైనా దానికి పరిష్కారం ఇలా చేసి చూడండి. అవ్వటలేదు అనేవాళ్ళు, మీ కోరికలు తీరట్లేదు నాకు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒకే టైం మెయింటైన్ చేయండి, ఒకే ప్లేస్ లో కూర్చోండి, ఒకే దిక్కు తిరిగి చేయండి. మనం గతంలో చెప్పుకున్నాం, డబ్బు కోసం అయితే ఉత్తరం దిక్కు, ఆరోగ్యం కోసం అయితే తూర్పు దిక్కు, అలాగే మన కోరికలు తీర్చడం కోసం తూర్పు దిక్కులో తిరగండి, ఓన్లీ ధనం కోసం అయితే ఉత్తరం దిక్కులో తిరిగి చేయండి అని చెప్పి ఈ దిక్కుల్లో కూర్చుని ఎప్పుడూ కూడా ఒకే విజువలైజేషన్ చేస్తూ, ఒకే అఫర్మేషన్ చేస్తూ అది తీరే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేయండి. ఇప్పుడు మీరు నేను చెప్పిన దుర్గుణాలు మీలో లేకుండా చూసుకుని అప్పుడు మీకు వెంటనే మీ కోరికలు తీరుతాయి. మరి సార్ నాకు కోపం వస్తుంది, ఎన్ని చెప్పినా మారలేకపోతున్నాను అనేవాళ్ళు ఏంటి అనంటే, కోపాన్ని జయించాలంటే మానవ ప్రయత్నం ఒకటి ఉండాలి, దీంతో పాటుగా మెడిటేషన్ చేయాలి. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు కోపాన్ని జయించగలరు. అంటే మెడికేషన్ లేకుండా మెడిటేషన్ చేయమంటున్నాం. అలాగే కోపాన్ని జయించాలంటే మెడిటేషన్ చేయాలి. మన బ్రెయిన్ కి ఆహారం కావాలంటే ఏంటి అంటే మెడిటేషన్. మన శరీరంలో ఎనర్జీ రావాలంటే ఆహారం తీసుకుంటున్నాం శక్తి కోసం. అలాగే బ్రెయిన్ కి శక్తి కావాలంటే మెడిటేషన్. మెడిటేషన్ చేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీలో ఉన్న తప్పుల్ని అంటే దుర్గుణాలని ఒకటిగా మీరు బయటికి పంపించి మీరు 360 డిగ్రీలో మీరు మారితే మీరు చేసే అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఏదైనప్పటికీ క్షణంలో మీ ముందు ఉంటాయమ్మా. ఎందుకనంటే ఒక క్లయింట్కి రేపే డబ్బులు కావాలి, అతనికి అర్జెంటు, డబ్బులు లేవు, ప్రయత్నం చేశాడు, అవతల వ్యక్తి ఊరుకోవట్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇతను కంప్లీట్ మారి అప్పటికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు 2 నెలల నుంచి. ఇలాగే ఒక వీడియో విన్నాడంట, ఇని మార్చుకునే ప్రయత్నం చేశాడు. చేసిన వెంటనే అతనికి ఎప్పటి నుంచో రావాల్సిన ఒక మొండి బాకీ అది రాదని వదిలేసుకున్నాడమ్మా. అతను సడన్ గా అతను డబ్బులు అందటంతో ఇతని అకౌంట్ లో వేసాడు. ఇతను ఏమంటాడు, సహజంగా మనం ఏమనుకుంటాం, అతను రావాల్సిన డబ్బులే కదండి. వాస్తవమే, రావాల్సిన డబ్బులైనా అతనికి ఇవ్వాలని లేదు. కానీ మీరు చేసిన విజువలైజేషన్, అఫర్మేషన్స్ వెంటనే యూనివర్స్ కు చేరి యూనివర్స్ అతని మైండ్ లోకి మార్పు తీసుకొచ్చింది, మీ డబ్బు మీకు ఇచ్చారు. ఇది నమ్మి తీరాలమ్మమ్మ. ఎందుకని మీరు ఎప్పుడైతే నిస్వార్థంతో న్యాయబద్ధంగా మీరు కోరుకున్నారో, మీరు పరిపూర్ణంగా మారారో, మీ జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు రోజు జరుగుతాయి. కావాలంటే ప్రాక్టికల్ గా చూడండి. మరి 100 మందిలో 50 మందికో 60 మందికో జరగడం ఏంటి, మిగిలిన వారికి జరగకపోవటం ఏంటి? ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తప్ప కాదు, మనలోనే తప్పు. మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోవడమే తప్పు. కాబట్టి ఇది గ్రహించండి, ఈ రోజునే మీరు ఆచరించండి, దాని ఫలితాన్ని తప్పకుండా పొందగలరు. మన క్లాసెస్ గురించి జీవితంలో ఎలా ఉండాలి, ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ లాంటి అనేకం ఉంటాయి. అలాగే మనీ మెడిటేషన్స్ ఉంటాయి. జీవితంలో మనకు వెంటనే ఈజీగా మార్పు రావాలంటే ఏం చేయాలి, అలాగే మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అలాగే పూర్వజన్మ కర్మలు తొలగాలంటే ఏ చక్రాలను మనం యాక్టివ్ చేసుకోవాలి. అలాగే 114 చక్రాలు ఉంటాయమ్మా మనిషికి. ఈ 114 చక్రాల్లో ముఖ్యంగా మేజర్ చక్రాలు 7 ఉంటాయి. 7టిని యాక్టివ్ చేసుకోవటం ఎలా అనేది పరిపూర్ణంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది. యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, పట్టిందల్లా బంగారం, కోరికలన్నీ తీరాలి అంటే సార్ చెప్పినట్టుగా ట్రిక్స్ కూడా ఉంటాయి. కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా జేకేఆర్ గారి గురించి తెలుసుకొని నమ్మి మా కష్టాలు తీరుస్తారని నమ్మకంతో వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత మాకు కొన్ని పద్ధతులు చెప్పారు, ఇలా పూజ చేయండి, ఇలా చేయమని చెప్పారు. అలా చేయటం మేము మొదలు పెట్టాము. జేకేఆర్ గారు చెప్పిన టైం కన్నా ముందే నాకు ఉద్యోగం వచ్చింది, మంచి జీతం కూడా వచ్చింది. దాంతోపాటు మాకు చాలా నమ్మకం ఏర్పడింది జేకే గారి మీద. వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.